ఇక అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. మంత్రి గారు రిప్లై ఇస్తారు అధ్యక్ష, నేను ఉండే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రాన్ని అంగీకరింపజేయడంలో అవసరమైన నిధులను పెద్ద మొత్తంలో మంజూరు చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించిందని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ విజయం బంగారు తెలంగాణ సాధనలో ఒక మేలి మలుపు. 7 దశాబ్దాల చరిత్రలో గత ప్రభుత్వాలు సాధించలేకపోయిన అద్భుతమైన ఫలితాన్ని కేవలం 2.5 ఏళ్ల కాలంలో అకుంఠిత దీక్షతో నిరంతర కృషితో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో తీవ్రమైన వివక్ష అమలైనట్లుగానే జాతీయ రహదారుల గుర్తింపు విషయంలోనూ అమలైంది. కాలానుగుణంగా పెరిగిన అవసరాలకు తగినట్టుగా కొత్త జాతీయ రహదారులు ఏర్పడలేదు. ఇది తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. నూతన జాతీయ రహదారుల నిర్మాణ అవసరాన్ని కేంద్రం ముందు బలంగా ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకున్న జాతీయ రహదారి కేవలం 2527 కిలోమీటర్ల అధ్యక్ష. ఆనాడు దేశంలో జాతీయ రహదారుల సగటు అంటే సార్ నేషనల్ యావరేజ్ ఆఫ్ నేషనల్ హైవేస్ 2.80 కిలోమీటర్లు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంగా ఉన్న ఆంధ్ర సగటు 3.15 కిలోమీటర్లు అయితే తెలంగాణ సగటు 2.20 కిలోమీటర్ల అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ రహదారుల సగటులో దక్షిణ భారతదేశంలో తెలంగాణ అట్టడుగున ఉన్నది. ఈ పరిస్థితిని మార్చి తీరాలని ప్రయత్నాలు ప్రారంభించాం. కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని అనేక పర్యాయాలు కలిసి జాతీయ రహదారులను విస్తరించాల్సిందిగా విన్నవించాం. నేను స్వయంగా పూనుకొని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని కలిసి సమగ్ర నివేదికలను ప్రతిపాదనలను అందించాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలోని సహేతుకతను కేంద్రం గుర్తించింది. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి ముందుకొచ్చింది. 2776 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను రాష్ట్రానికి మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని పేర్కొనాలి అధ్యక్ష. గత 7 దశాబ్దాలలో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారి కేవలం 2527 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది 2776 కిలోమీటర్లు. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలలో సాధించిన హైవేల కన్నా ఈ 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఎక్కువ హైవేలను సాధించింది. కొత్తగా రాష్ట్రానికి కొత్తగా మంజూరైనటువంటి 18 జాతీయ రహదారుల అధ్యక్ష. రహదారి పేరు హైదరాబాద్ మెదక్ రుద్రూరు బోధన్ బాసరా బైసా 248 కిలోమీటర్ల అధ్యక్ష. నిజాంపేట నారాయణ్ ఖేడ్ బీదర్ 60 కిలోమీటర్ల అధ్యక్ష. మద్నూర్ బోధన్ నిజామాబాద్ 76 కిలోమీటర్ల అధ్యక్ష. హైదరాబాద్ మొయినాబాద్ చేవెళ్ళ మన్నెగూడ కొడంగల్ కర్ణాటక సరిహద్దు వరకు 135 కిలోమీటర్ల అధ్యక్ష. కోదాడ మిర్యాలగూడ దేవరకొండ 211 కిలోమీటర్ల అధ్యక్ష. సంగారెడ్డి నర్సాపూర్ తూఫ్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్ల అధ్యక్ష. చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం ఆమన్గల్ షాద్నగర్ చేవెళ్ళ శంకర్పట్నం శంకర్పల్లి కంది 186 కిలోమీటర్ల అధ్యక్ష. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి 133 కిలోమీటర్ల అధ్యక్ష. హైదరాబాద్ ఓఆర్ఆర్ టు గట్కేసర్ ఏదిలాబాద్ వలిగొండ తొర్రూరు నెల్లికుదురు మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడెం 234 కిలోమీటర్ల అధ్యక్ష. వరంగల్ ఖమ్మం 120 కిలోమీటర్ల అధ్యక్ష. కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం వరకు 165 కిలోమీటర్స్ అధ్యక్ష. సిరిసిల్ల సిద్దిపేట జనగామ అర్వపల్లి సూర్యాపేట 184 కిలోమీటర్ల అధ్యక్ష. మంచిర్యాల చంద్రపూర్
వయా ఆసిఫాబాద్ రెబ్బెన మహారాష్ట్ర బార్డర్ వరకు 90 కిలోమీటర్ల అధ్యక్ష. నిర్మల్ మామడ ఖానాపూర్ మల్లాపురం రాయకల్ 90 కిలోమీటర్ల అధ్యక్ష. సూర్యాపేట ఖమ్మం అశ్వరావుపేట రాజమండ్రి 177 కిలోమీటర్ల అధ్యక్ష. సారపాక ఏటూరు నాగారం కాళేశ్వరం చెన్నూరు కౌటాల సిర్పూర్ వరకు 396 కిలోమీటర్ల అధ్యక్ష. మిర్యాలగూడ పిడుగురాళ్ల నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ వరకు 26 కిలోమీటర్ల అధ్యక్ష. భద్రాచలం జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం దేవరపల్లి 68 కిలోమీటర్ల అధ్యక్ష. జహీరాబాద్ బీదర్ డెగ్లూరు వరకు 25 కిలోమీటర్ల అధ్యక్ష. మొత్తం కలిపి 2776 కిలోమీటర్లు అని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. త్వరలోనే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5303 కిలోమీటర్లకు పెరగనుందని సభకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో జాతీయ రహదారుల సగటు 3.81 కిలోమీటర్స్. తెలంగాణ రాష్ట్రంలో అది 4.62 కిలోమీటర్ల. అంటే ప్రభుత్వ కృషి వల్ల తెలంగాణలో జాతీయ రహదారుల సగటు జాతీయ సగటును మించిపోయింది. దక్షిణ భారతదేశంలో నిన్నటి దాకా అట్టడుగున ఉన్న మన రాష్ట్రం నేడు అగ్రభాగాన నిలిచిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తా ఉన్నాను. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2690 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి 1021 కోట్ల రూపాయలు మంజూరు అయ్యింది. ఎన్హెచ్ఏఐ పరిధిలో చేపట్టే మరో 5 హైవేలను 4 లేన్గా నిర్మించడానికి 8000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ లో ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. ఆ రహదారుల వివరాలు ఎలా ఉన్నాయి? సంగారెడ్డి నాందేడ్ రోడ్కు 2500 కోట్లు, సూర్యాపేట ఖమ్మం రోడ్కు 1000 కోట్లు, జగిత్యాల కరీంనగర్ వరంగల్ రోడ్కు 2300 కోట్లు, మంచిర్యాల చంద్రపూర్ రోడ్కు 1500 కోట్లు, కోదాడ ఖమ్మం రోడ్డుకు 700 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా మారుమూల అటవీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం 1590 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాం. గోదావరి నదీ తీరం వెంబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక నుంచి కాళేశ్వరం దాకా ప్రాణహిత నదీ తీరం వెంట కాళేశ్వరం నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల వరకు అటవీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. వీటి మంజూరుకు కూడా కేంద్రం అంగీకరించిందని సభకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతి వేగంగా విస్తరిస్తున్నది. ఈ నగరం చుట్టూ ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు పెరుగుతున్న అవసరాల రీత్యా ఎంత మాత్రం సరిపోదు. మరింత విశాలమైన పరిధిలో మరో రింగ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్రం నగరం చుట్టూ 338 కిలోమీటర్ల అతి పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారుల ప్రమాణాలతో నిర్మించడానికి అంగీకరించింది. ఈ రోడ్డు వివరాలు ముందుగా పేర్కొన్న 19 రోడ్లలో ఇంతకుముందే ప్రస్తావించాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను మన్నించి విశాల దృక్పథంతో స్పందించి రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి పూనుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి సభాముఖంగా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇందుకోసం కృషి చేసిన పార్లమెంట్ సభ్యులకు, ఆర్ఎండ్బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆర్ఎండ్బి శాఖ అధికారులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. చిన్నారెడ్డి గారు.